స్వాగతం. ఈనాటి మన సెషన్లో 1857 సిపాయిల తిరుగుబాటు వెనుకున్న అసలు కారణాలను, ఆ మహాసంగ్రామానికి దారితీసిన ఆ ఒక్క నిప్పురవ్వ గురించి డీకోడ్ చేద్దాం. చరిత్ర విద్యార్థులుగా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలిందులో ఉన్నాయి. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను చర్చిద్దాం. 1. ద సోల్జర్ అండ్ ద సిస్టమ్. 2. ద గ్రీస్డ్ కార్ట్రిడ్జ్ క్రైసిస్. 3. బరాక్పూర్లో రగిలిన ఆ నిప్పురవ్వ. 4. ఆ హడావిడి ఉరితీత. మరియు చివరగా ఆ ఉత్ప్రేరకం మిగిలించిన వారసత్వం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం, ది సోల్జర్ అండ్ ది సిస్టమ్. అసలు ఈ తిరుగుబాటును అర్థం చేసుకోవాలంటే ముందుగా అప్పటి బ్రిటిష్ సైనిక వ్యవస్థ ఎలా ఉండేదో మనం చూడాలి. మనందరికీ తెలిసిందే, సిపాయి అంటే బ్రిటిష్ లేదా యూరోపియన్ అధికారుల కింద పనిచేసే మన భారతీయ సైనికుడు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదులు నిలబడిందే ఈ సిపాయిల భుజస్కంధాలపై. వాళ్ల సైనిక శక్తికి ప్రధాన వెన్నెముక వీళ్లే కదా. ఇక్కడే మనకొక కీలకమైన వ్యక్తి పరిచయం అవుతారు. ఆయనే మంగల్ పాండే. 1827 జూలై 19న ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయనకు మతపరమైన విశ్వాసాలు, క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఆలోచించండి, అంతటి పక్కా సాంప్రదాయవాది ఒక కఠినమైన బ్రిటిష్ వలసవాద మిలిటరీ యంత్రంలో ఎలా ఇమిడిపోయుంటారు? ఇక్కడ మీరు గమనిస్తే 1849లో తన 22 ఏళ్ల వయస్సులో ఆయన కంపెనీ సైన్యంలో చేరారు. మార్చ్ 1857 నాటికి ఆయన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలోని 5వ కంపెనీలో ఒక సాధారణ సైనికుడిగా ఉన్నారు. పోస్టింగ్ ఎక్కడో తెలుసా? కోల్కతా దగ్గర్లోని బారాక్పూర్ మిలిటరీ గ్యారిసన్లో. సరిగ్గా ఈ ప్లేస్మెంటే ఆయనను రాబోయే ఆ పెను తుఫాన్కో కేంద్ర బిందువుగా మార్చేసింది. ఇక మన రెండవ విభాగం, ద గ్రీస్డ్ కార్ట్రిడ్జ్ క్రైసిస్. అప్పటికే సైనికుల్లో ఒక రకమైన అసంతృప్తి రగులుతూనే ఉంది. కానీ దానికి అస్సలు సిసలైన అగ్గి రాజేసింది మాత్రం కొత్తగా వచ్చిన ఒక మిలిటరీ టెక్నాలజీని. కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ P53 రైఫిల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ గమనించండి. ముందుగా కాగితపు తూటాను తీసుకోవాలి. అందులో ఉన్న గన్ పౌడర్ను బయటకు తీయడానికి ఆ తూట పైభాగాన్ని సైనికులు తమ నోటితో కొరకాలి. వినడానికి చిన్న విషయంగానే అనిపించినా ఇది ఆనాటి సైనికుల సంస్కృతిపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపిందో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, ఆ తూటలకు ఆవు మరియు పంది కొవ్వు పూశారనే ఒక పుకారు దావానలంలా వ్యాపించింది. మనకు తెలుసు కదా, హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైనది. అలాగే ముస్లిములకు పంది మాంసం అనేది మహాపాపం, పూర్తిగా నిషిద్ధం. సో బ్రిటిష్ వాళ్లు కావాలనే తమ మత విశ్వాసాలను మంటగలుపుతున్నారని అటు హిందూ ఇటు ముస్లిం సిపాయిలిద్దరూ తీవ్రంగా ఆగ్రహించారు. ఇక మూడవ విభాగం, ద స్పార్క్ ఎట్ బరాక్పూర్. సైనికుల మనసుల్లో ఉన్న ఆ తీవ్రమైన సంఘర్షణ భౌతికంగా ఎలా బద్దలైందో మనం ఇక్కడ చూడబోతున్నాం. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి, మార్చ్ 29, 1857. బరాక్పూర్ పరేడ్ గ్రౌండ్లోకి చేతిలో ఆయుధంతో తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ వచ్చారు మంగల్ పాండే. ఆ తూటాలను కొరికితే మన మతం నాశనమైపోతుంది అంటూ తన తోటి సైనికులను ఆయన గట్టిగా హెచ్చరించారు. కరెక్ట్గా ఇదే ఆ మూమెంట్. వ్యవస్థపై ఉన్న కోపం ఒక ప్రత్యక్ష పోరాటంగా మారిన క్షణమది. అక్కడ జరిగింది మామూలు యాక్షన్ కాదు. పాండే చేసిన కాల్పుల్లో లెఫ్టినెంట్ హెన్రీ బ్యాగ్, సార్జెంట్ మేజర్ జేమ్స్ హ్యూసన్ ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని జనరల్ జాన్ హీర్సే ఆర్డర్ వేశారు. కానీ మీకు తెలుసా, జమేదార్ ఈశ్వరీ ప్రసాద్తో పాటు అక్కడున్న మిగతా భారతీయ సైనికులంతా ఆ ఆర్డర్ను పాటించడానికి ససేమిరా అన్నారు. ఇక్కడ మంగల్ పాండే పోరాటం ఒక ఎత్తైతే మొత్తం రెజిమెంట్ ఆయనకు సపోర్ట్గా నిలబడటం మరో ఎత్తు. ఇక బ్రిటిష్ బలగాలు తనను పట్టుకుంటాయని అర్థం అవ్వగానే పాండే తన తుపాకీని తన వైపే తిప్పుకొని కాలివేలుతో ట్రిగ్గర్ నొక్కారు. కానీ ఆత్మహత్యాయత్నం విఫలమై ఆయన ప్రాణాలతోనే మిగిలారు, అరెస్ట్ అయ్యారు. ఆ రోజుకి ఆ ఘర్షణ ముగిసినా అది భవిష్యత్తులో జరగబోయే ఒక నాటకీయమైన మిలిటరీ విచారణకు తెరతీసింది. ఇక 4వ విభాగం, ఏ హరీడ్ ఎగ్జిక్యూషన్. బరాక్పూర్ ఘటన తర్వాత బ్రిటిష్ వాళ్లు ఎంత కంగారు పడ్డారో, వాళ్లు చేసిన ఆ ఒక్క తప్పు ఈ తిరుగుబాటును ఎలా పరుగులు పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూడండి, మీకే అర్థమవుతుంది అంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో.
మార్చి 29న ఘటన జరిగితే మిగతా సైనికుల్లో ఎక్కడ రివోల్ట్ వస్తుందోనన్న భయంతో బ్రిటిష్ అధికారులు ఏప్రిల్ 8ని అంటే అనుకున్న తేదీ కంటే 10 రోజుల ముందే మంగల్ పాండేను రహస్యంగా ఉరితీశాను. ఆ తర్వాత ఏప్రిల్ 21న జమీదార్ ఈశ్వరీ ప్రసాద్ను కూడా ఉరితీశారు. ఇంకేముంది, సరిగ్గా మే 10 కల్లా మీరట్లో పూర్తిస్థాయి తిరుగుబాటు అగ్నిపర్వతంలా బద్దలైంది. ఉరితీసి అణచివేద్దామనుకున్న ఆ హడావిడి నిర్ణయమే అసలైన తిరుగుబాటుకు ఉత్ప్రేరకంగా మారింది. బ్రిటిష్ వాళ్లు అక్కడితో ఆగలేదు. ఆ చర్యకు ప్రతీకారంగా ఏకంగా 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ మొత్తాన్ని రద్దు చేశారు. ఈ కఠిన చర్య వాళ్ల కొంప ముంచింది. సిపాయిలకున్న ఆ కాస్తో కూస్తో నమ్మకం కూడా పూర్తిగా పోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్లకి మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోయింది. మన చివరి విభాగం, లెగసీ ఆఫ్ ద క్యాటలిస్ట్. కేవలం ఒక్క వ్యక్తి చేసిన ఆ చిన్న పోరాటం ఆ తర్వాత కాలంలో ఏకంగా భారత ఉపఖండపు రాజకీయ ముఖచిత్రాన్నే ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. మంగల్ పాండే చేసిన ఆ ఒంటరి పోరాటం భారతీయ సిపాయిల గుండెల్లో ఉన్న భయమనే గోడలను పటాపంచలు చేసింది. మే 10న మీరట్లో మొదలైన ఆ తిరుగుబాటు కాస్త దేశవ్యాప్తంగా ఒక మహాసంగ్రామంలా మారిపోయింది. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే 1858లో ఏకంగా భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువచ్చారు. దెబ్బతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తుడిచిపెట్టుకుపోయి భారతదేశం డైరెక్ట్గా బ్రిటిష్ రాజ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న లోకల్ గొడవ ఏకంగా స్వాతంత్ర సంగ్రామంగా మారిపోయిన తీరు అద్భుతం కదూ. ఇప్పటికీ ఆ చారిత్రక ఘటం మన కళ్ల ముందే సజీవంగా ఉంది. మన ఆధునిక భారతదేశంలో మంగల్ పాండేను తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఒక అమరవీరుడిగా మనం పూజిస్తాం. 1984లో ఆయన జ్ఞాపకార్థం ఒక స్టాంపు కూడా రిలీజ్ చేశారు. ఆయన ఎక్కడైతే తన తిరుగుబాటు బావుటా ఎగరవేశారో బరాక్పూర్లోని ఆ ప్రదేశంలోనే షాహిద్ మంగల్ పాండే ఉద్యాన్ అనే పార్కును కూడా నిర్మించారు. అంతేకాదు 2005లో వచ్చిన సినిమా ద్వారా ఆయన స్టోరీ ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయింది. సో ఫైనల్గా ఈ సెషన్ను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మంగల్ పాండే అనే వ్యక్తే లేకపోతే ఈ 1857 బ్రహ్మాండమైన తిరుగుబాటు జరిగి ఉండేదా? లేక మందుపాతర పేలాలంటే చరిత్రకు ఎప్పుడూ ఇలాంటి ఒక ఉత్ప్రేరకం ఖచ్చితంగా కావాలా? వ్యవస్థలో ఉన్న లోపాలు చరిత్రగతిని మార్చాలంటే వ్యక్తుల సాహసమే కారణమా? ఇది నిజంగా మనం లోతుగా విశ్లేషించాల్సిన అంశం. ఈ లెక్చర్ ద్వారా మీకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.